ఏం చేయాలో తెలియక, రంజిత్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవా, ఐఎమ్ సారీ ప్లీజ్ అని ఎంతగానో అడిగాను. డోర్ ఓపెన్ చేయలేదు. చాలాసేపు బయట ఏడుస్తూ కూర్చున్నాను. కొంచెం సేపటికి అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామని అనుకున్నాను. వాళ్ళు కొట్టినా తిట్టినా నన్ను క్షమించి ఇంట్లోకి రానిస్తారు. ఎంతో ఆశతో మా ఇంటికి వెళ్ళాను. అంతా చీకటిగా ఉంది. ఊరు ఏమైనా వెళ్ళరేమో అని అనుకుంటూ డోర్ వైపు చూశాను. లాక్ వేసి ఏం లేదు. తలుపు కొట్టాను. ఎవరు ఎవరు అంటూ మా తమ్ముడు లైట్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. నువ్వా? ఎందుకు వచ్చావే సిగ్గు లేకుండా? అయినా ఎందుకు ఇప్పుడు వచ్చావు? దయచేసి వెళ్ళిపో. నాకు మిగిలింది మా నాన్న ఒక్కడే. 100 ఆలోచనలు వచ్చాయి. ఏమంటున్నావురా అని వాడిని తోసి లోపలికి వెళ్ళాను. అమ్మ ఫోటోకి దండ వేసి ఉంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.